మాజీ సైనికులు సమరయోధుల భూములకు క్లియరెన్స్ ఇస్తలే 2.5 ఏళ్లుగా నిలిచిపోయిన ఎన్ఓసీల జారీ. సిసిఎల్ఏలో 700కు పైగా జిల్లాల్లో వందలాది ఫైళ్ల పెండింగ్. అప్రూవల్స్ ఇవ్వొద్దంటూ కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో కోట్ల భూముల రేట్లు. కుటుంబ అవసరాలకు అమ్ముకోలేక లబ్ధిదారుల కష్టాలు. ఎన్ఓసీలు ఇప్పిస్తామంటూ రంగంలోకి దళారు. అయితే వీళ్లకు భూములు కేటాయించారు. ఎవరికి అంటే మాజీ సైనికులకు, రిటైర్మెంట్ అయిన వాళ్ళకు అక్కడక్కడ భూములు ఇస్తారు కదా, ఈ యుద్ధంలో అన్నట్టు వాళ్ళకి ఇచ్చినందుకు వాళ్ళకు క్లియరెన్స్ వస్తలేదు, ఎన్ఓసి ఇస్తలేరు. ఎన్ఓసి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కలనేమో కోట్ల రూపాయల భూములు అయినాయి. ఈ కోట్ల రూపాయల భూములు ఇప్పుడే క్లియరెన్స్లు ఇవ్వకండి, ఈ భూములు ఇక్కడ క్లియరెన్స్ ఇస్తే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ విస్తరిస్తున్నది కదా, ఈ విస్తరిస్తున్నది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది, వీళ్ళకు వేరే దగ్గర ఇద్దాం అని చెప్పేసి పెండింగ్లో పెట్టారు. అయితే ఇదే అదనుగా దళారులు ఏం చేశారంటే, నేను మీకు క్లియరెన్స్ ఇప్పిస్తా, ఎన్ని ఇస్తావు, ఎన్ని పైసలు ఇస్తావు, ఏమి ఇస్తావు, దళారీ వ్యవస్థ. దళారీ వ్యవస్థ ఏడనైనా ఉంటది, ప్రతి దాంట్లో ఉంటది. ఇప్పుడు పండ్ల మార్కెట్లు ఉంటాయి, పండ్ల మార్కెట్ అందులో దళారీనే. ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ అర్థమైంది. ఈ ఖమ్మంలో ఎలుగుమట్ల భూదాలు పూల బాపట్ల నాకు 1,00,000 రూపాయలు నీకు ఇంత జాగిస్తా, నాకు 50,000 నీకు ఇంత జాగా చూపిస్తా. అది పత్రం లేదు, కాగితం లేదు, కత్పలేదు, ఏది. అదే వెదిరే రాజేందర్ రెడ్డి ఆయన ఏమన్నాడు డైరెక్ట్, ఈ అంత యూట్యూబర్స్ కొంతమంది పోయారు, కొంతమంది పోయి హంగామా చేద్దాం ఇక అని ఇక రాజేందర్ రెడ్డిని పట్టుకొచ్చి రాజేందర్ రెడ్డి దగ్గర మైక్ పెట్టిరు. ఓరి అమ్మ రాజేందర్ రెడ్డిని మామూలు అని అనుకురు. మైక్ పెట్టాక అది ఇక బటన్ వచ్చితే గలగల 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 వేస్తూనే ఉన్నాడు. మొత్తం తూర్పాల పట్టి పడేసి భూదాన బోర్డు రద్దు చేసిందే కేసీఆర్ ధరని తెచ్చిందే ఈ భూదాన భూములను మిగతానికే తెచ్చిండే మొత్తం బట్ట పైన చేసి కుండబద్దలకు వచ్చిండు. అయితే ఈ ధరని తెచ్చి మొత్తం బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట. ఆయన రాజేంద్ర రెడ్డి కూడా చెప్తున్నా అవన్నీ చెల్లవు, ఆ కబ్జాలు మొత్తం ఎక్కడ కూడా చెల్లవు, ఖచ్చితంగా కోర్టు నుంచి మాకు క్లియరెన్స్ వస్తుంది అని చెప్తా. అయ్యా రేవంత్ రెడ్డి ఈ బోర్డు మొత్తం కేసీఆర్ కే ఇచ్చేయి అంటున్నా, అంటే ఆవేశంగా మొత్తం తింటుండే, ఆయనే తిన్నాడు, వాళ్ళ మనసులో తిన్నది, ఇక మొత్తానికి ఆయనకు అప్పచెప్పు, ఇక పానం సల్లగా అవుతుంది కేసీఆర్ది అని చెప్పేసి. కానీ నిజంగా వాస్తవానికి తాత పేదలకు భూములు పంచాలన్న ఉద్దేశంతో కొంతమంది భూస్వాములు చేపట్టిన ఒక ఉద్యమం అది. అట్లా చేసిరు, చేసి ఒక దాన్ని స్థాపించారు, వ్యవస్థని స్థాపించి భూదాన్ యజ్ఞ బోర్డు, ఒక యజ్ఞం లాగా యజ్ఞ బోర్డు అని భూములు ఉన్నోళ్ళు వాళ్ళకు రిజిస్టర్ చేసుడు, వాళ్ళ నుంచి భూమి లేని పేదలకు భూములు ఇస్తుంది. కానీ ఆ బోర్డు ఏర్పాటు అయితే పేదలు లబ్ధి పొందలేదు, మొత్తం దొంగలు లబ్ధి పొందిరు. దాంట్లో ఈ చైర్మన్ అని అటు పోవాలి, 50 ఎకరాలు 100 ఎకరాలు కబ్జాలు పెట్టాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అట్లా 1000 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు భూదాన్ యజ్ఞ బోర్డు. నిజంగా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఈ భూదాన్ భూముల మీద, దేవాదాయ భూముల మీద, ప్రభుత్వ భూముల మీద 1947లో ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, భూదాన్ భూములు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ బయటికి తీసి గుంజేసుకుంటా చెరువుల చుట్టూ ఉన్నాయి అన్ని తీస్తే నిజంగా తెలంగాణ మాత్రం శిష్యశ్యామలం అవుతుంది. ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ బిల్డింగ్ల ఆఫీసులు పెట్టుకున్నారో అవన్నీ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎంత రాజకీయంగా ఏంటంటే పైసల కోసం బిల్డింగ్లు కట్టాలి, ప్రభుత్వానికి కిరాయిస్తే నెల నెల అకౌంట్లో పడతాయి. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాడు ఖాళీ చేస్తాడు, వాడు ఖాళీ చేయడు, ఒక్కడే మొత్తం అయితే తీసుకోడు, ఇదో పెద్ద టెన్షన్ ఉంటుందని ఎంత రాజకీయ నాయకుల బిల్డింగ్లలోనే ప్రభుత్వ ఆఫీసులు నడుస్తున్నాయి. వాస్తవం ఇది. ఇదంతా ఏంటంటే ఈ తెలివి అంతా ఏంటంటే ఆంధ్ర కల్చర్, ఆంధ్ర తెలివి ఇదంతా. అప్పట్లో వాళ్ళే ఇవన్నీ వాళ్ళ ఉపాయాలు వేసిరు, వాళ్ళ ఉపాయం వేసి సెట్ చేసుకొని మొత్తం దోసుకు తిన్నారు. ఇప్పుడు కూడా ఉందా కదా, ఇప్పుడు కూడా నడుస్తూనే ఉన్నాయి. బిల్డింగ్లు మొత్తం వాళ్ళేనే, ఈ ప్రభుత్వ ఆఫీసులు ఏడేడైతున్నాయో ప్రైవేట్ బిల్డింగ్లు మొత్తం వాళ్ళే దాదాపు. అట్లా అట్లనే ఈ సైనికులను కూడా కొంచెం ఆపుతున్నారు. సరే ఇంకా